సిలువ యొక్క నిజాలను మనం తెలుసుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనంలో వారు యేసుని తీసుకుని పోయి ఆ యేసయ్య ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళి కపాల స్థలము అంటే హెబ్రీ భాషలో గొల్గోతా కొండ వైపు తీసుకెళ్ళాడు. యేసయ్య అంత బరువైన సిలువను అంత ఎత్తైన కొండ వైపు వెళ్ళాడంటే మిస్టరీగానే ఉంటుందండి. యేసయ్య మన కొరకు ఆ శాపాన్ని, ఆ నిందను, ఆ సిగ్గును తీసుకొని వెళ్ళాడండి. ఆ సిలువ బరువు 150 కేజీలు ఉంటుందట. ఆ యొక్క సిలువ యొక్క హైట్ 15 ఫీట్ ఉంటుందంట, 15 అడుగులు ఉంటుందంట. వెడల్పు 8 ఫీట్ల వరకు ఉంటుందంట అండి. మరి యేసయ్య దాదాపు 70 లేక 80 కేజీలు వరకు ఉండవచ్చేమో. యేసయ్య హైట్ 5 అడుగుల 11 ఇంచులు ఉంటారని అంచనా వేస్తూ ఉన్నారండి. అలాగే 17 ముళ్ళు ఒక కిరీటంగా చేసి 17 పెద్ద పెద్ద ముళ్ళులో ఆయన శిరస్సు మీద పెట్టినప్పుడు, గుచ్చినప్పుడు విపరీతమైన గాయము, ఎంతో రక్తము కార్చినట్టుగా శాస్త్రజ్ఞులు చెప్తున్నారండి. యేసయ్యకు మేకులతో చేతులను కొట్టబడినప్పుడు ఆ మేకులు దాదాపు 7 లేక 9 అంగుళాలు పొడవుగా ఉన్నాయంట. అంత 7 to 9 ఇంచెస్గా ఆ యేసు క్రీస్తు మన కొరకు ఆ నొప్పిని భరించాడు. ఆయన శరీరంలో ఆ మేకులను గుచ్చారండి. అలాగే 5480 గాయాలు ఆయన శరీరం మీద కలవు అన్నట్టుగా చూస్తున్నాము. కేవలము వీపు మీద వెనుక భాగంలో 150 తీవ్రమైన గాయాలు కలిగి ఉన్నాడంట అండి యేసయ్య. ఆ సిలువలో యేసయ్య దప్పిగొన్నాడండి. దాదాపు 17 గంటల పాటు నీళ్లు లేకుండా సిలువ వేదనను యేసయ్య అనుభవించానంట అండి. వీధుల్లో, యెరూషలేం వీధుల్లో 350 మంది భటులు ఆయనను ఈడ్చుకొని వెళ్ళారంట. ఆయన చుట్టూ 350 సోల్జర్స్ ఉన్నారంట అండి. ఇవన్నీ కూడా సిలువలో ఆయన పడిన బహువేదన మనం చూస్తున్నామండి. దాదాపు 9 నుంచి 3 ఇంటి వరకు ఆయన సిలువలో వేదన పొందాడంట అండి. 6 గంటలు సిలువలో వ్రేలాడి 6 గంటలు నొప్పితో, బాధతో, ఊపిరి సరిగా పీల్చుకోక దాదాపు ఎండల్లో, మండుటెండలో ఆ సిలువలో ఏ తప్పు, ఏ నేరమో తెలియని ఆ రక్షకుడు, పరిశుద్ధుడు నీ కొరకు, నా కొరకు వ్రేలాడండి. ఆయన చేసిన తప్పేంటండి? మనల్ని ప్రేమించడం ఆయన చేసిన తప్ప. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చెప్తుంది, మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన సిలువలో వ్రేలాడాడంట. మన సిగ్గును, మన నిందను ఆయన మోసుకున్నాడంట. ఆయన మరణాన్ని, ఆ శాసనాన్ని నిరర్థకము చేశాడంట. హీ అబాలిష్డ్ డెత్ ఫర్ ఎవర్. ఆఖరిగా ఆ మరణాన్ని నిరర్థకం చేసి అక్షయ జీవితాన్ని, అమర జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. హీ గేవ్ us ఇమ్మార్టాలిటీ. ఇక చిరకాలము జీవించడానికి దేవుడు ఆ మరణాన్ని కొట్టివేశాడండి. మనల్ని క్షమించడానికి ఆయన వ్రేలాడాడండి. ప్రతి ఒక్క రక్త బొట్టు కేకలు వేస్తూ ఉన్నాయి, క్షమించు, క్షమించు తండ్రి, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదని చెప్తా ఉన్నాడండి. మరి యేసయ్య ఆఖరి వరకు రక్తంతో కూడా, నీటితో కూడా, శరీరంలో ఏమీ ఉండకుండా నీ కొరకు ఆఖరి బొట్టును కూడా నీ కొరకు ఆయన చిందించాడంటే క్షమాపణ కొరకండి. దేవుడు మనల్ని క్షమించాడు, మన శాపాన్ని కొట్టివేశాడు. దేవుడు మన పాపాన్ని తొలగించేశాడు, అగాధంలో పడేశాడు, మరణాన్ని నిరర్థకము చేశాడు, మన వ్యాధులను భరించాడు, మన సిగ్గు, అవమానాన్ని దేవుడు భరించాడు. ఆ యొక్క ఘోరాతి ఘోరమైన గొల్గొత్తా కొండపై ఎక్కి కలువరి కొండలో ఆయన వ్రేలాడి 6 గంటల సేపు బహువేదన పడి మీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఇటువంటి చక్కని సత్యాలు మనం విని ఉన్నామండి. ఏదో సిలువలో వ్రేలాడాడు, అయిపోయింది కదా గుడ్ ఫ్రైడే అనుకుంటున్నామేమో. ఆ రోజు రాత్రి నుంచి, గురువారం నుంచి ఎన్నో దెబ్బలు తింటూ, ఆకలితో, దాహముతో ఆ శరీరాన్ని క్షీణించిపోతూ ఉంటుండగా అంత 150 కేజీల సిలువను మోసాడంటే
3 సార్లు పడుతూ తిరిగి లేచి తిరిగి ఆ దెబ్బలతో ఆ 39 కొరడాలు, ఆ కొరడాలు దాదాపు దాంట్లో 9 నెయిల్స్ ఉంటాయంట అండి, 9 మేకులు ఉంటాయంట అండి ఆ కొరడాల్లో. ఆ కొరడ ఒక్కసారి ఆ శరీరం మీద పడినప్పుడు ఆ యొక్క ముద్దని శరీరపు ముద్ద చీల్చుకుంటూ బయటికి వచ్చేదంట అండి. అంత ఘోరాతి ఘోరమైన ఆ 9 హుక్స్తో చేయబడిన కొరడాలు ఆయన శరీరాన్ని నలగొట్టి చీల్చి ముద్దగా బయటికి వచ్చినప్పుడు ఎంతగా వేదన పడి ఉండవచ్చో రోమా పత్రిక చెప్తుంది, కొరింథీ పత్రికలు చెప్తా ఉన్నాయి. ఆయన సర్వాధికారి, హీఈస్ ద బ్లెస్సెడ్ వన్, ఆయన స్తోత్రారుడు. నిజానికి హీ షుడ్ నాట్ టేస్ట్ ద బిటర్నెస్ ఆఫ్ డెత్ అండి. మన కొరకు ఆ చేదైన మరణము రుచి చూశాడండి. ఆయన గొప్ప దేవుడండి, హీఈస్ ద బ్లెస్సెడ్ వన్. ఆయన పరిశుద్ధుడండి, ఆయనకి ఏ నేరము తెలియదండి. నీ కొరకు నా కొరకు ఆ సిలువని ఎన్నుకొని చనిపోయాడండి. ఒకవేళ నీవు మరణం గురించి భయపడుతున్నావా? ఇక మరణం గురించి భీతి భయం అవసరం లేదు. ఆయన మరణపు చెవులను పట్టుకొని జయధ్వనితో వెళ్ళిపోయాడండి. ఒకవేళ మరణము వచ్చిందనగా, ఇఫ్ యు స్టేర్ డెత్ రైట్ ఆన్ యువర్ ఫేస్, గివ్ ఇట్ అ స్మైల్. బికాస్ ఇక్కడ మరణము నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇక్కడ నిద్ర అని దేవుడు అంటున్నాడు. మనము నిద్రించిన తర్వాత పరలోకాన్ని చేరి ఆయనతో నిరంతరము జీవించడానికి యోగ్యులుగా ఆ యేసయ్య చేశాడండి. కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకొని మరణానికి భయము లేకుండా జీవిద్దామండి. ఆనాడు క్రిమినల్స్ రేపు ఉరి శిక్ష ఉందనగా వారం ముందే వారు ఏమి తినకుండా తాగకుండా భయముతో జీవిస్తూ ఒక ఎండిపోయిన వారిగా, కానీ ఏ నేరస్తులు జైల్లో కూర్చొని బైబిల్ చదువుతా ఉన్నారో అమెరికా దేశంలో బైబిల్ చదువుతూ ఇంకా రేపు ఉరి శిక్ష అనగా సంతోషముతో ఆ రాత్రి పడుకొని అందరితో సమాధానంగా ఉండి ఉదయకాలం ఉరిశిక్షకు సంతోషంగా వెళ్ళేవారంట. వెళ్ళేటప్పుడు జైలు అధికారులకు ఆ బైబిల్నిచ్చి సంతోషంగా, ఏంటబ్బా ఎంత సంతోషంగా ఉన్నావేంటి అని అడిగితే వారు అంటున్నారంట, ఈ బైబిల్ నేను చదివినాక నాకు రక్షణ కలిగింది కాబట్టి ఇప్పుడు నేను ఆనందంగా నా స్వంత రక్షకుని హస్తాలకు వెళ్ళిపోతున్నాను, పరలోకాన్ని చేరుతున్నాను. కాబట్టి ఇక ఈ బైబిల్ నాకు అవసరం లేదు, నేను చనిపోతున్నాను ఇక్కడ, కానీ అక్కడ నేను చేరుతున్నాను. కాబట్టి ఈ బైబిల్ కావలసిన వారికి బైబిల్ ఇవ్వండి, వారికి సంతోషం ఇవ్వండి అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోయేవారు ఉన్నారట. ఈ దినము యేసయ్య మరణ భయాన్ని కొట్టివేశాడు, మరణాన్ని నిరర్ధకము చేశాడు, వ్యాధికి నిరర్ధకము అబాలిష్ చేశాడు. కాబట్టి నీవు సంతోషంగా జీవించు.